అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడిని ఖండిస్తూ కూడా మొత్తం బీజేపీ శ్రేణులు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ కార్యాలయం నుంచి కూడా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద కూడా కొవ్వొత్తుల ర్యాలీతో కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మనం చాలామంది మహిళలు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా ఈ దాడిని ఏ విధంగా చూడొచ్చు? మొత్తం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడి నిన్న జరిగినటువంటి పెహల్గావ్ గ్రామంలో జరిగిన ఉగ్రదాడుల్లో దాదాపు 30 మంది చనిపోవడము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి ఈరోజు చూసినట్టయితే ఈ దేశంలో ఉగ్రవాదులు ఏదైతే 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీరు తీసి మరి రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత ఆ రాష్ట్రాన్ని దేశంలో ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేక మరి అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులతో చేతులు కలిపి ఈరోజు కేవలము ఆ పర్యాటక ప్రాంతానికి వచ్చినటువంటి పర్యాటకులను మరి మహిళలను చిన్నారులను పక్కన పెట్టి మగవారిని నీది ఏ మతము, నీది ఏమి స్వీకరిస్తున్నావు, ఏ దేవుని కొలుస్తున్నావు అని చెప్పేసి అడిగి మరీ దారుణంగా చంపడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ఈరోజు సార్, మొత్తం కూడా నల్గొండ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడిని బీజేపీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఈరోజు పహల్గామ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పర్యాటక కేంద్రంలో జరిగినటువంటి దాడిని యావత్ దేశ ప్రజలు కులాలకు అతీతంగా మరి మతాలకు అతీతంగా కూడా ఈరోజు అందరూ ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక మంచి పరిపాలన, ఒక స్టేబుల్ గవర్నెన్స్తో పాటు ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మంచి పరిపాలన అందిస్తూ ఉంటే మరి ఈరోజు పాకిస్తాన్ ఓర్వలేక ఈరోజు వారిని మతం అడిగి మరి ఈ యొక్క దౌర్భాగ్యమైన ఈ యొక్క వారి చర్యని ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్టీ కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి మనం ఈరోజు అందరం గుర్తించాలి, తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలందరూ, వారితో పాటు నల్గొండ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎక్కడా కూడా కులం అడగలేదు, వారు మతం అడిగిండ్రు, నీది ఏ ధర్మము అని అడిగి వారు నిర్దాక్షిణ్యంగా కాల్చివేసిండ్రు. మనం చూసినాం, మీడియాలో కూడా మనం చూడొచ్చు, ఒక మహిళ కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాటి మహిళ అక్కడికి వెళితే వారి హస్బెండ్ని మరి నీది ఏ మతం అంటే వీడు హిందువు అని చెప్పి నువ్వు హిందూ కాబట్టే నిన్ను చంపుతున్నామని చెప్పి దారుణంగా హత్య చేసినటువంటి ఈ యొక్క లష్కర్ తైబాకి సంబంధించినటువంటి ఈ యొక్క దుర్మార్గపు చర్య పాకిస్తాన్ చేతగానితనమని చెప్పి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మనందరం కూడా మరి కులాలకు అతీతంగా మరి హిందువులందరూ సంఘటితమయ్యి మరి ఒకటిగా ఇప్పటికైనా కాకపోతే నల్గొండ కూడా ఈరోజు ఒక జమ్మూ కాశ్మీర్ కంటే హీనంగా ఒక పాకిస్తాన్ తయారయ్యే ఒక ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు మనకి ఇప్పటికే తెలుసు, నల్గొండ జిల్లాలో ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్లు అయినా కూడా మన నల్గొండలో ఉన్నటువంటి పాత బస్తీ మూలంగా మరి ఎన్నో దుర్మార్గమైన చర్యలు గతంలో కూడా జరిగినాయి. కాబట్టి మనం ఇప్పటికైనా హిందూ బంధువులందరము ఒకటయ్యి ఇట్లాంటి దాడులు ఎక్కడా జరగకుండా మరి గడప లోపటే కులము, గడప బయట హిందువులమని మనందరం కూడా ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తే ఈ యొక్క పాకిస్తాన్ తీవ్రవాదులు ఎప్పుడు కూడా మరి దేశంలో అడుగు పెట్టకుండా మనందరం కూడా రోడ్డు మీద వచ్చి ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని చెప్పి నేను ఈ యొక్క నల్గొండ జిల్లా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నాను. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి చెందుతుంటే పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ దేశంలో 370 ఆర్టికల్ తర్వాత జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చెంది ఆ యొక్క పర్యాటక ప్రాంతంగా కొనసాగిస్తున్న తరుణంలో ఈ యొక్క ఉగ్రవాదులు 27 మందిని అతి కిరాతంగా హత్య చేస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీతర పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళు కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చోవడం చాలా దురదృష్టకరం. ఇది భారతదేశ ప్రజలు మరి భారతదేశానికి సంబంధించినటువంటి విషయం. ఈ విషయం పట్ల మరి ఇది కేవలం బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు. భారతదేశంలో అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈ దేశ ప్రజల యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని
బీజేపీ పార్టీ ఇతర పార్టీలు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ దేశం మీద పరాయి దేశస్తుల కన్ను పడకుండా పరాయి దేశస్తులు ఈ దేశంలో అడుగు పెడితే వాళ్ళ ఒంటిలో జల్దరించే విధంగా మనం అందరం ఐక్యమత్యంతో ముందుకు పోయి మన దేశంలో మన రాష్ట్రంలో పార్టీలు అన్నీ ఉన్నప్పటికీ ఇలాంటి దుర్ఘటనలు జరిగితే వీటిని ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీతర పార్టీలు ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. ఉగ్రవాదులు ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి చర్యల వల్ల భారతదేశం యొక్క అస్తిత్వాన్ని మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు. త్యాగాలు మారణ హోమాలు భారతీయులకు కొత్త కాదు. లక్షల మంది ఈ దేశం భవిష్యత్తు కొరకు ఈ దేశంలో బలిదానాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటిది అమాయకంగా ప్రజల్ని హింసించడం మరి ఎలాంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారతీయులందరూ ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉందని బీజేపీ తెలియజేస్తుంది. ఈరోజు ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి ఇంతమంది ఇక్కడికి వచ్చాము అనంటే ఇది రాజకీయ సంబంధమైన విషయాలు కాదు. మన హిందువులకి కాశ్మీర్లో బెహల్గాంలో జరిగిన మారణ హోమానికి నిరసనగా మేమందరము వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నాము. దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశాము. మన మోదీ గారు ఎంత చక్కగా అభివృద్ధి చేసిన కాశ్మీర్లో మళ్ళీ ఉగ్రవాదం మొదలైంది. దాని మీద ఉక్కుపాదం పెట్టడానికి మళ్ళీ ప్రణాళికలు కూడా చేస్తున్నారు. ఒకటి మాత్రం నిస్సందేహంగా నేను చెప్తున్నాను ఏంటంటే హిందువులందరూ ఏకం కావాలి, అది పార్టీలకు అతీతంగా అనేసి మేమందరం కూడా అనుకుంటున్నాము. పార్టీలు ముఖ్యం కాదు, నువ్వు ఏ పార్టీలనన్నా ఉండి ఏ సిద్ధాంతాలన్నా పాటించు, కానీ హిందువులు అనే విషయం వచ్చినప్పుడు ప్రతి హిందువు కూడా ఏకంగా రావాలి అనేది మా ఉద్దేశము, మా సంకల్పం కూడా. మొత్తంగా కూడా చూస్తాం ఏదైతే నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నామని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అన్ని సంఘాలు రాజకీయ నాయకులకు అతీతంగా కూడా మొత్తం కూడా ఈ దాడిని కూడా ఖండిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రాబోయే కాలంలో వచ్చేతరం ఇలాంటి దాడులు మరి జరగవద్దని కూడా వీరు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.